ఒకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే మనం మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. అధికారిక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ని ఎందుకు దూరం చేస్తున్నారు, ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అని. సింపుల్గా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సింపుల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోలు వేశారు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా వేయలే. అలాగే అధికారిక కార్యక్రమాలు కదా ఇవి, వేయాలి కదా, వేయలే. మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు, డిప్యూటీ సీఎంని తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి రాబట్టాల్సినటువంటి నిధుల కోసం, అన్నిటి కోసం కష్టపడుతున్నామని చెప్పారు. మరి ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? లేదా పవన్ కళ్యాణ్ రానని ఏమన్నా అన్నాడా? అర్థం కాని పరిస్థితి. మరి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అధికారికంగా, పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళా. అమరావతి మొత్తం పర్యటన చేశాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళా. ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో తెలంగాణలో మీటింగ్ జరుగుతుంది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి మీటింగ్. ఎందుకు? ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకునేదానికి. దీనికి కూడా పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళా. పవన్ కళ్యాణే వెళ్ళట్లేదా, లేదా చంద్రబాబు తీసుకెళ్ళట్లేదా? అసలు దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఓ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాడు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చాడు. అసలు సింపుల్గా చెప్పాలంటే బట్టి విక్రమార్క లేకుండా అసలు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళట్లా. ఇద్దరు ఒక పార్టీ నేతలేగా, సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పక్క పార్టీ అలిగి వెళ్ళిపోతాడు అనుకుంటానికి, అదే పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ పక్క పార్టీ నేత, సో గట్టిగా ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే తను తప్పుకోవచ్చు, పొత్తు నుంచి విడిపోవచ్చు, వచ్చే ఎన్నికల దాకా ఉండకపోవచ్చు. సో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వెళ్ళట్లే ఎక్కడికి. ఎక్కడ చూసినా అయితే చంద్రబాబు వెళ్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఎవరికి వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే నియోజకవర్గ పర్యటనలోనే ఉన్నారు. ముందు వారాహి అమ్మవారి దీక్ష అయిపోయింది, ఇప్పుడు చాతుర్మాస దీక్ష ఒక 4 నెలల పాటు చేస్తానంటున్నారు. ఫైన్, ఆయన దీక్షలు చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇటువంటి ఇంపార్టెంట్ అంశాల్లో కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ అసలు వేలు పెట్టట్లేదు? మనకి వద్దులే, ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు అని పవన్ కళ్యాణే తప్పుకుంటున్నాడా, లేకపోతే చిన్నగా పవన్ కళ్యాణ్ని తప్పిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఈ ఎన్డీఏ కూటమిలో అనేది అయితే అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబుతో పాటు అనగానే సత్యప్రసాద్ వెళ్ళాడు, కందులు దుర్గేష్ వెళ్ళాడు, బీసీ జనార్దన్ రెడ్డి వెళ్ళాడు, వీళ్ళంతా వెళ్ళారు ఈరోజు మీటింగ్కి మంత్రులు. మరి పయ్యావుల కేశవ్ కూడా వెళ్ళారు, మర్చిపోయాను. సో మరి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళట్లేదు? పవన్ అలిగాడా, లేకపోతే వీళ్ళే అలిగేలా చేశారా, లేదా పూర్తిగా పవన్ పక్కన పెట్టేశారు? మ్యాటర్ ఏంటనేది అయితే అర్థం కావట్లేదు. సో ఇదే డౌట్ జన సైనికులకి గనక వస్తే పరిస్థితులు చిన్నగా రెండు పార్టీల మధ్య బీటలు ఏర్పడేదాకా వస్తాయి. సో ఈలోపు వీటిని సరిదిద్దుకుంటే కూటమి సజావుగా ముందుకెళ్తుంది, లేదంటే చిన్న ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఏం చేస్తారో చూద్దాం.